కళాశాల పాలకవర్గానికి, పీజీ డైరెక్టర్ మరియు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బందికి ముందుగా మా పట్టణ సంస్థల తరఫున ముందుగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. కళాశాల రాష్ట్రంలోనే అంతర్రాష్ట్రాల్లో కూడా అనేక రంగాల్లో ప్రతిభను తయారు చేసి జాతికి అందించారు. మరి దీని కృషంతా కూడా అధ్యాపకులు, ప్రిన్సిపాల్ వారి సహకారంలో జరిగిన కార్యక్రమం. ప్రతి కళాశాలకు దేశంలో ఒక స్థానం ఉంది. భీమవరం పట్టణంలో అనేక విద్యా సంస్థలు నెలకొల్పారు మహానుభావులు. మరి వారి ఆశయాలకు అనుగుణంగా మరి వాళ్ళ ప్రిన్సిపాల్స్, మేనేజ్మెంట్స్ అనేక కార్యక్రమాలు చేయడం మీకు తెలుసు. ఆ భాగంలోనే మరి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక, క్రీడా, కళా రంగాలలో విద్యార్థులు మన భీమవరం ప్రతిభని జాతీయ, అంతర్జాతీయ స్థానాల్లో ఎంపిక చేస్తున్నారనేది మీ అందరికీ తెలిసిన విషయం. దినపత్రికలు, టీవీలు కూడా మన గురించి అద్భుతంగా చేస్తున్నాయి. ఇటువంటి అచీవ్మెంట్స్ సాధిస్తున్నటువంటి విద్యార్థులకు ప్రత్యేకించి మా పట్టణంలో సంస్థలను స్పందించి ఒక కార్యక్రమం చేయాలని కేజీఆర్ కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి ముఖ్యంగా అనేక అచీవ్మెంట్స్ మన కేజీఆర్ కళాశాల నుంచి జరుగుతున్నాయి. భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి సుమారు 27 సంవత్సరాలు అయిందండి. 35 సంవత్సరాలు అయింది. మరి 35 సంవత్సరాల నుంచి కూడా మరి మంచి పోటీతత్వంలో ఉన్న ఈ దేశంలో కేజీఆర్ కళాశాల అనేక అచీవ్మెంట్స్ సాధిస్తుంది. దాంట్లో ఒకే కుటుంబంలో జన్మించిన 3 సంతానం, వాళ్ళ 3 కూడా ఇక్కడ కొండలరావు గారి అబ్బాయిలు 3 చదువుకున్నారు. 3 కూడా అచీవ్మెంట్స్ సాధించారు. మరి ఇప్పుడు మనం సత్కరించే విద్యార్థి పేరు ప్రసాద్ సత్యనారాయణ కుమార్. ఆయన మన కాలేజీ విద్యార్థి. వాళ్ళు మరి అన్నీ చెప్తారు, నేషనల్ ఆఫీసర్ వచ్చి చదువుకోలేదు, నాకేం తెలియదు, ఏదో చేయాలని ఆత్రం తప్ప ఏదో అభినందించాలి, మన భీమవరం పైన ఉండాలి, రోజు కనిపించాలి, అలాగే ప్రతి విద్యార్థిని మనం ప్రోత్సహించాలనే దాంట్లో ఉంటారు తప్ప వేరే కోర్స్ అన్నీ కూడా ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్ మాట్లాడతారు. ఇవాళ మన కేజీఆర్ కళాశాల విద్యార్థి గ్రూప్ 1లో అత్యధికమైనటువంటి స్థానంలో సాధించి ఒక విజయం సాధించినందుకు మన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ అనే పద్మనాభ గారికి చాలా స్ఫూర్తినిచ్చారు మాకు. అలాగే లక్ష్మణరావు గారు, సత్యనారాయణ గారు అంతా కూడా ఈ కార్యక్రమం చేస్తూ చాలా బాగుంది చెప్పారు. మరి నాగేశ్వరరావు ఫోన్ చేశాం, నాగేశ్వరరావు గారు వేరే పర్సన్ అడిగారు, ఇది మన కళాశాల పెట్టమని చెప్పారు. ఇటువంటి ప్రతిభావంతుల్ని మనం గౌరవించుకోవడం మన భీమవరం సంస్కారం. ఎందుకంటే మరి ఒక 7 ఏళ్ల బాలుడు ఈ మధ్య ఒక గొప్ప కార్యక్రమం చేస్తే అభినందించుకున్నాం. మరి ఇవాళ గ్రూప్ 1లో మనం అభినందించుకున్నాం. అదేవిధంగా అనేక మంది సంగీతంలో, మరి క్రీడల్లో అందరికీ కూడా అవార్డు జరుగుతుంది భీమవరంలో. ఇది ఒక అనుచారంగా వచ్చే, ఒక ఆచారంగా వచ్చే కార్యక్రమాన్ని మన భీమవరంలో సంస్కారం తెలిసి ఇప్పుడు ఒకసారి కేజీఆర్ కళాశాల మేనేజ్మెంట్కి అనుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఇవాళ ఈ మహోత్సవానికి ఈ కారణం మీకు తెలుసు. ఒక విద్యార్థి మన కళాశాలలో చదువుతూ ఏఆర్కేఆర్ స్కూల్ అని చెప్పేసి మన నర్సరీకరణ ఉంది, అక్కడ అతను ఉన్నత విద్య ప్రారంభించారు. అక్కడి నుంచి కేజీఆర్ కళాశాల విద్యార్థిగా తర్వాత అనేక అచీవ్మెంట్స్ దాంట్లో వచ్చలేదు. ఇంకా మరి ఆ కొండలరావు గారు ఆ తల్లిదండ్రులన్నీ కూడా మేము పాదావనం చేస్తున్నాం అంటే ప్రతిభావంతులు కారణం కలుగుతుంది. చేత మీ అందరూ స్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటూ ఈనాటి మహోత్సవానికి మరి కళాశాల పాలకవర్గ కోశాధికారి, పట్టణ ప్రముఖులు, మా అందరికి ఆదర్శనీయులు శ్రీ కన్నాపూర్ నాగేశ్వరరావు పైన కోరుతున్నాం. మరి భీమవరంలో సిటిజన్ ఫామ్, అలాగే నివాస్, మరి అనేక సంస్థలు ఉన్నాయి. ఒక 7వ ఆఫీసర్గా పనిచేసి ఒక జిల్లాలో, అనేక జిల్లాల్లో కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంతో పరిపాలన చేసి మరి ముఖ్యమంత్రుల చేత అవార్డు పొంది ఇవాళ సిటిజన్ ఫామ్లో ఒక రోజు కూడా నిత్యం కార్యక్రమం నిర్వహిస్తూ మాకందరికీ స్ఫూర్తినిస్తున్న ఈ కళాశాల గవర్నమెంట్ బాడీ సెక్రటరీ మరి కళాశాల పీజీ డైరెక్టర్ డాక్టర్ వెంకయ్య లక్ష్మణరావు గారి పైన కేజీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ సత్యనారాయణ గారి పైన భీమవరం రోటరీ క్లబ్ అధ్యక్షులు తర్వాత కాళీగుప్త గారి పైన కోరుతున్నాం.
వీణా కళాశాల విజి డైరెక్టర్ డాక్టర్ కె చంద్రశేఖర్ బేగంకు మరి ఈనాటి ఈ మహోత్సవానికి మనకి వారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందించి వచ్చారు. మరి ముందుగా వారి తండ్రి గారిని కొండలరావు గారి పైన అనుకుంటున్నాం. మరి విద్యార్థులు ఎవరైనా సరే ప్రజలు సాధిస్తే ఏ రంగంలో సాధించినా సరే వారి తల్లిదండ్రులు గౌరవించుకోవడం అనేది గొప్ప విషయం. కుమార్ వారిని ఉన్నారు, వాళ్ళంతా కూడా మంచి పొజిషన్ సాధించారు. అది కూడా కేజీఆర్ కళాశాల స్ఫూర్తి మాకని చెప్పేసి ఆ విద్యార్థులు వాళ్ళ అందరూ చెప్తున్నారు. వాళ్ళ విధంగా చాలా ఆనందిస్తున్నాను. అంచేత పట్టణంలో ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి సంస్థలు ఇవాళ అనేక సంస్థలు మాకు వాళ్ళ ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరినీ కూడా మన కళాశాల తరఫున విజ్ఞాన వేదిక తరఫున మరి విద్యార్థి తరఫున తల్లిదండ్రుల తరఫున మేము అభివృద్ధి చేసుకుంటూ మరి అధ్యక్షులు జనాభా నాగేశ్వరరావు ముఖ్యంగా భీమవరం వార్తలు కుమార్ గారు ఆయన భీమవరంలో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో చదివి అంటే కార్పొరేట్ కాలేజీ చదివితేనే ఉద్యోగాలు వస్తాయని కాకుండా ఆయన పూజ చేశాడు. మామూలు స్కూల్లో కూడా చదవచ్చున్నాడు. చదివి ఆయన ఎంటెక్ దాకా చదివి రైల్వేస్లో ఉద్యోగం చేస్తూ గ్రూప్ మీద రాసి ఇంత ఉన్నత స్థాయికి ఆయన వచ్చినందుకు ఆ కాలేజీ కేజీఆర్ కాలేజీ స్టూడెంట్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇది మా కాలేజీ స్టూడెంట్స్ అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని మీరంతా కూడా ఈ రకంగా చేస్తే తప్పకుండా మనం వస్తామనేటువంటి కుమార్ గారిని ఆలస్యంగా తీసుకోవాల్సిన అవసరం ఎక్కడని చెప్తాను. నాకు ఎంతవరకు తెలియదు. మేమంతా కూడా చాలా ప్రయాణించి కూడా మేము కమిట్మెంట్ అనుభవం ఉంది. కాబట్టి మీరంతా కూడా వ్యాపారం చేసి వారి యొక్క అనుభవాలు చెప్తారు. దాన్ని చేసుకోవాల్సిన కోసం రేపు మా కాలేజీ హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ కంపెనీ నాకు ఫోన్ చేసింది. 4 o'clockకి ఈ స్టూడెంట్స్ క్యాంపస్ ఇంటర్వ్యూ చేస్తామని పర్మిషన్ మన వేళ ఐఆర్కే కాలేజీలో చేస్తున్నారు వాళ్ళు. నేను ప్రిన్సిపాల్ గారు అడ్రస్ ఇచ్చాను. అందువల్ల స్టూడెంట్స్ ఏమైనా ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా ప్రిన్సిపాల్ గారు ఇచ్చి ఉండాల్సిన టైం చెప్తాం. రేపు వచ్చిన ఏ టైం అనేటువంటి దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి జాబ్స్ రిలేటెడ్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చంద్రప్రసాద్ గారు వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ, ఈ సభలో ఉన్న పెద్దలకు, పుర ప్రముఖులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, మీడియా అందరికీ కూడా ఉత్సాహపూరితమైన శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక దేశం కానీ, ఒక ప్రాంతం కానీ, ఒక కళాశాల కానీ
దాని యొక్క విశిష్టత తెలియాలంటే అక్కడ ఉన్న విద్యార్థులే గిరిగిరాయి ఒక కళాశాల, ప్రజలే గిరిగిరాయి ఒక దేశాన్ని. వాళ్ళ జీవితంలో మనుగడ సాధించడం అనేది మరి విద్యాలయానికి ఒకటైన ఏ కళాశాల అయినా ఈ రోజున మరి ఏ స్థాయిలో ఉందని NAC లాంటి ఒక ఆర్గనైజేషన్ కానీ మరొక క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసే సంస్థలు కానీ చెప్పుకోవాలంటే విద్యార్థుల స్థాయి చాలా ముఖ్యం. దానికి మరి అధ్యాపకులు కూడా అలాగే యాజమాన్యం కూడా మరి అటువంటి చక్కటి యాజమాన్యం చక్కటి అధ్యాపక బృందం ఉన్న కేజీఆర్ కళాశాలలో మరి ఈనాడు కుమార్ గారికి గెజిటెడ్ పోస్ట్లో గెజిటెడ్ ఎగ్జామినేషన్స్లో ల్యాండ్ రెవెన్యూ విభాగంలో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా సెలెక్ట్ అవ్వడం, ఆయన ప్రథమంగా రావడం అంటే అది అందరూ కూడా ఆనందించిన విషయం. ప్రతి విద్యార్థి కూడా తన మైండ్ సెట్ని పోటీ తత్వంలోనే మర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుచేతంటే ఈనాడున్న ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీ తత్వం లేనివాడు ఒక్క నిమిషం కూడా నిలవలేడు. పడాలంటే భయం వేసేంత స్థితిలో ఉన్నాం. మా స్థాయిలో ఎలా ఉండేదంటే మనం ఒక డిగ్రీ చదివితే లేదా PG చదివితే ఎవరికోళ్ళు ఏదో గణపతి నాగేశ్వరరావు గారి కోడు ఉద్యోగం ఇస్తారా, ఉద్యోగం ఇవ్వకపోతారా, లేకపోతే మనం పెళ్లి చేసుకుంటే అవతల మామైనా ఎక్కడో చోట 7 ఏళ్ల పేపర్లోనే ఎక్కడో ఉద్యోగం ఇస్తాడు. ఈ స్థాయిలో కానీ వాడు పోటీ ప్రపంచంలో నిలబడగలిగిన నాడే ఇప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటున్నారు. మరి క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే ఎంత స్కిల్ ఉండాలి, వాడికి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, సాఫ్ట్ స్కిల్ ఉండాలి. నేను 3 రోజులు ఒక కాలేజీలో సాఫ్ట్ స్కిల్స్ ఏంటి, ఎంత చక్కగా మనం ప్రిపేర్ అయ్యి మన మైండ్ సెట్ మలుచుకుంటే బాగుంటుంది, మీరు ఎంత బాగా సెటిల్ అవ్వగలరు అనేది ప్రతి విద్యార్థి కూడా ఆలోచించగలుగుతున్నాయి. ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి నేను చెబుతూ ఉన్నాను. ప్రతి విద్యార్థి కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఈనాడు ఉన్నది. మన పాఠ్య ప్రణాళికే కాకుండా మన పాఠ్య అంశాలకు అవతల వైపున అటు జనరల్ నాలెడ్జ్ నుండి అంతర్జాతీయ కుమార్ గారు గెజిటెడ్ ర్యాంక్లో డిపార్ట్మెంటల్ టెస్ట్లో గెజిటెడ్ ర్యాంక్లో ఫస్ట్ వచ్చారు. అదే రేపు ఆయన గ్రూప్ 1 కూడా అంత చక్కగా గ్రూప్ 1 మీద ఉంటాయో మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, ల్యాండ్ అండ్ పీపుల్, జాగ్రఫీకి ఈ రకంగా వాటిన ప్రతిదీ కూడా స్వాతంత్ర సమర చరిత్ర దగ్గర నుంచి మొదలుపెట్టి జాగ్రఫీ మొదలుపెట్టి హిస్టరీ అన్ని సమకాలీనమైన సబ్జెక్టులు అన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి NCERT బుక్స్ ఉంటాయి. ఆ NCERT బుక్స్ని మీరు కొనుక్కుంటే చాలా తక్కువ విలువ కూడా ఒక 1000 రూపాయలు పెట్టి అన్ని పుస్తకాలు వచ్చేస్తూ ఉంటాయి. అంత తక్కువ విలువైన పుస్తకాలు అవి. ఆ పుస్తకాలు పెట్టుకుని జాగ్రత్తగా మీ స్కిల్స్ పెంచుకుని ప్రతి విద్యార్థి కూడా ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి. ప్రతి విద్యార్థి కూడా సివిల్స్ మీద కన్నుండాలి. ఆ సివిల్ సర్వీసెస్ అనేది మనం సాధించాలి అనే తత్వం మీలో ఉండాలని చెప్పి ఉంటేనే ఈ కళాశాలకు, ఈ ప్రాంతానికి, మనందరికీ కూడా గౌరవం అని చెప్పి నేను భావిస్తూ ఈ సదవకాశం ఇచ్చి మీతో 2 స్ఫూర్తి వాక్యాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి, నిర్వాహకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. కుమార్ గారు మరింత పైకి రావాలని చెప్పి, రేపు గ్రూప్ 1 పాస్ అవ్వాలని చెప్పి ఆయన వయసు ఉన్నది కాబట్టి ఆ గ్రూప్ 1 అనేది సాధిస్తే మనందరికీ కూడా అది ఎంతో గర్వకారణం అవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ నమస్కారం. ఈనాటి ఈ సభలో వచ్చినందుకు మా కాలేజీ ముఖ్య కుమార్ గారికి వేదికగా చూసినటువంటి ఈ ప్రధాన విజ్ఞానానికి వరపడలకు విద్యార్థులకు అధ్యాపకులు చాలా సంతోషించదగ్గ విషయం. మన పట్టణవాసి ముఖ్యంగా కేజీఆర్ కాలేజీ ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థి అత్యున్నత విద్యను అభ్యసించి మరి కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్లో మంచి ఉద్యోగం చేస్తూ మళ్ళీ పట్టు విడవకుండా మరి ఈ రాష్ట్రానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఏపీ స్టేట్ గెజిటెడ్ ఎగ్జామినేషన్లో స్టేట్ టాపర్గా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సదరన్గా వారు ఎన్నికైనందుకు, సెలెక్ట్ అయినందుకు వారిని సభాముఖంగా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఎంతోమంది విద్యార్థులకు
మరి పూర్తినిచ్చే విధంగా ఆయన కలిగిన మనుషులని ఈనాడు ఇక్కడ హాజరై ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులకు ఆయన స్ఫూర్తిగా నిలిచి భవిష్యత్తులో వారు కూడా ఇదే విధంగా పోటీతత్వంతో వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఆయన ఆలోచనగా తీసుకోవడానికి ఇక్కడ ఉన్నందుకు వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. శాస్త్రోత్తుల ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. మరి భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మరి తమ ఉన్నతమైన పదవి పెట్టడానికి అదేవిధంగా ఇదే పోస్టులో కంటిన్యూ అయినా లేకపోతే ఇంకా మంచి రూపంలో చూడాలని కూడా మంచి భవిష్యత్తు ఆయన పొందాలని చెప్పి అంతా కోరుకుంటూ ఈ అవకాశం నాటినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభాయమ్మ మరి ఇక్కడ మన రంగసాయి గారు ఇక్కడ ఈ సన్మానానికి ఏర్పాటు చేశారంటే ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని వారు కూడా కాంపిటేటివ్ స్పిరిట్తో మంచి పోటీతత్వంతో బాగా చదువుకుని ఆ పని మళ్ళీ కాబోయేను ఈ కుమార్ చిన్నప్పటి నుంచి కూడా 50% మరి ఏఆర్ఆర్ హై స్కూల్లో 10th క్లాస్ అని కేజీఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇక్కడ కేజీఆర్ కాలేజీలో డిగ్రీ పాస్ అయ్యి మరి తర్వాత ఆయన పాలిటెక్నిక్ చేస్తూ మరి బీటెక్ చేసి ఇలా ఎన్నో అలా స్టెప్ బై స్టెప్ మంచి ఉన్నత స్థితికి అంటూ మరి పట్టుదలతో చదివి ఇప్పుడు 1,63,000 మంది రాసిన ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంకర్గా నేను మనందరికీ అందరూ కూడా ఆనందపడిన విషయం. మరి మీరందరూ కూడా కుమార్ని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా పట్టుదలగా నేను ఎందుకు సాధించలేని చదివితే మీరైనా సరే సాధిస్తారు. కృషితో నాకు దుర్భిక్షం అన్నారు పెద్దలు. కానీ అంచేత మీరందరూ కూడా బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకుని మీ ఇన్స్టిట్యూట్కి అలాగే మీ అధ్యాపకులకు మీ తల్లిదండ్రులకు మీకున్న పట్టణానికి పేరు తేవాలని కోరుకుంటున్నాను. అలాగే మరి మామూలుగా ఓన్లీ చదువులోనే ఫస్ట్ ర్యాంకర్ కాదండి ఆయన కళాకారుడు, సంఘ సేవకుడు, సేవ కావాలి, ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఆయన కళాకారులతో కూడా మంచి పేరు చూస్తున్నారు. మంచి సేవా దృక్పథంగా వ్యక్తి అంటే వారి మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ అబ్బాయి అయితే మన వెస్ట్ గోదావరిలోనే పోస్టింగ్ రావచ్చు, లేకపోతే పక్కన కృష్ణా జిల్లాలో పోస్టింగ్ రావచ్చు, ఎక్కడొచ్చినా కూడా ఆ కొమ్మ పదవి తప్పకుండా ఆయన పుస్తకాన్ని చూశారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఇతర పెద్దలకు కుమార్కి విద్యార్థులకు స్టాఫ్ అభినందన. ముందుగా కుమార్ని చూసి సిఎస్విఎన్ కుమార్ కంటే ముందు వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా మన కళాశాలలో బీకామ్ చదివారు. ఇద్దరు కూడా అలా వాళ్ళందరూ కూడా బ్యాంక్ ఆఫీసర్ అయ్యారు, బ్యాంక్ మేనేజర్గా చేశారు. అదే స్ఫూర్తితో కుమార్ కూడా చదివాడు. మన కళాశాలలో జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతుండగా ఎన్సీసీలో కూడా ఉండేవాడు. అలాగే ఆయనకి అనేకమైన ఆఫీస్ ఉన్నాయి, మిమిక్రీ చేస్తారని చెప్పారు. తర్వాత టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఎవరైనా సరే ఒక దాంట్లో నిష్ణాతులు అయితే రెండో సెక్టార్లో కూడా నిష్ణాతులు చాలా ఛాన్స్ ఉంది. బాగా చదివితే మేనేజ్ చేసి లేదా బాగా ఆటపాటలో ఉత్తీర్ణత ఉంటే తప్పనిసరిగా ఇది కూడా అవుతుంది అనే స్ఫూర్తి మీకు అందరికీ తెలుస్తుంది అన్న ఉద్దేశంతో రంగసాయి గారు ఆయన ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ కార్యక్రమం, కానీ మన కళాశాలని ఎన్నుకున్నందుకు మరి ఒకసారి ఆయన అభినందిస్తూ ఈయన మన కుమార్ గారు చెప్పారు ఆల్ ఇండియా ఆల్మోస్ట్ టాప్ ర్యాంక్, హెచ్డి ఆఫీసర్ టాప్ ర్యాంక్ 1,63,000 మంది రాస్తే అందులో ఫస్ట్ ర్యాంక్. ఇది చాలా చాలా కష్టమైన సమస్య. మేమందరూ చాలాసార్లు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసాం, గ్రూప్ 2 రాసాం, అందులో క్వాలిఫై అవ్వాలి. అంచేత మీరు ఇది చాలా కష్టతరమైన విషయం. తప్పనిసరిగా మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి విద్యార్థి చూసి మీరందరూ కూడా చేసుకోవాలి. వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా చాలా ఒబీడియంట్గా చదివి ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉంటే ఎన్ఎస్ఎస్ ఉండి చాలా కార్యక్రమాలు చేశారు. అదే సేవా స్ఫూర్తితో వాళ్ళ నాన్నగారు కూడా చేస్తారు. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినాయి. సాధారణంగా మనకి ఒక పద్యం ఉంటుంది, పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే అందులో
అంచేత ఈవేళ నిజంగా అటువంటి బిడ్డలు కన్నందుకు ఆ తల్లిదండ్రులు జరిగే పుస్తకాలను మనందరూ కూడా జరుపుకుంటాం. తప్పనిసరిగా అందరూ పొందాలి. ఈ అవకాశం కలగజేసిన కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి నాన్నగారు మండవరావు గారికి కళాశాల తరఫున అభినందనలు. ఎంసెట్కైనా ఐసెట్కైనా మనందరూ కోచింగ్ తీసుకుంటాం. ఐఏఎస్ కూడా కోచింగ్ తీసుకుంటారు, అలాగే గ్రూప్ 1 కోచింగ్. ఈ అబ్బాయి ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ తనకు వచ్చిన ఆదాయంతో పుస్తకాలు కొనుక్కుని ఆయన చేస్తారు. అంటే కోచింగ్ తీసుకోకుండా రావడం, ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది చాలా కరెక్ట్. అంటే అదే సో ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అబ్బాయి దగ్గర. మీరు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని మీరు అందరూ తీసుకుంటారని ఈ వేదికను సెలెక్ట్ చేసుకున్నాం. అందుకు మరి ఒకసారి కుమార్కి కళాశాల తరఫున అభినందనలు తెలియదు. కుమార్ గారు చదువుకున్నారని అనుకుంటాను. ఆయనకి జ్ఞాపకం తెలియదు. దయచేసి ఆయన గురించి నాకు మాట చెప్పాలి. అభినందన సభకి నేసర్ కుమార్ యొక్క అభినందన సభకి అధ్యక్షుడిగా మా కళాశాల ప్రెసిడెంట్ దినాలు నాయక్ గారు, అలాగే వేదిక అలంకరించిన కూడా నమస్కరిస్తూ, ఈ కుమార్ యొక్క సోదరులందరూ కూడా డైరెక్ట్గా మా శిష్యుడే. జూనియర్ కాలేజీలో చదివినప్పుడు నేను ఎకనామిక్స్ క్లాస్ పెట్టేవాడిని. అలాగే టీకాలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎకనామిక్స్ క్లాసెస్ మా పూర్తి మా విద్యార్థులు. మీరు ఈ కుమార్కి ఈ రోజున వారు తల్లిదండ్రుల సమక్షంలోను, వారి బంధువుల యొక్క సమక్షంలోను, అలాగే కేజీఆర్ కళాశాల మేనేజ్మెంట్ యొక్క సమక్షంలోను, రంగసాయి గారి విద్యాసమితి సమక్షంలోను, అలాగే కేజీఆర్ కళాశాల విద్యార్థుల యొక్క సమక్షంలో ఈ అభినందన జరగడం అనేది, అభినందన సభ జరగడం అనేది చాలా సంతోషకరమైన. ఈ కుమార్ సాధించిన ఘనత సాధారణంగా కాదు. మా కేజీఆర్ కళాశాలలో 1975లో పెట్టిన తర్వాత చాలా మంది విద్యార్థులు చాలా రకాలుగా వారు అభివృద్ధిలోకి వచ్చారు. ఈరోజు చెప్పాలంటే మేము 1992లో ఎంసీఏ పెట్టారు మన కళాశాల. ఈ రోజున అమెరికాలో కేజీఆర్ కళాశాలలో చదివిన ఎంసీఏ విద్యార్థులు సాఫ్ట్వేర్ టెక్నాలజీలో వాళ్ళు చాలా హై లెవెల్లో ఉంటూ అక్కడ కేజీఆర్ కళాశాల అసోసియేషన్, ఓల్డ్ బాయ్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అక్కడ పెట్టి సుమారు 60-70 మంది స్టూడెంట్స్ యుఎస్ఏలో, అమెరికాలో పనిచేస్తూ వాళ్ళ అప్పుడప్పుడు మాకు ఫోన్ చేస్తుంటారు. ఇలాగా ఇక్కడ ఉన్నవాడికి ఇక్కడ కేసీఆర్ కళాశాల విద్యార్థులు సుమారు 60-70 మంది ఉన్నారు. అందులో కూడా ఒక్కొక్కడు కూడా 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు వాళ్ళ ఇన్కమ్ శాలరీ సమర్పించుకుంటున్నారని చెప్పి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన ఒక దాంట్లో ప్రావీణ్యం సంపాదించి అక్కడ పాస్ అయ్యి ఆ గ్రూప్ 1 సబ్జెక్ట్ లో టాప్ 9 మీద నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం. సివిల్స్ లో కష్టపడుతుంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీలో చాలా ఈజీగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వాళ్ళందరూ చాలా మంచి శాస్త్రతో సెటిల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మన సమాజానికి, మన వారికి సేవలు చేయడానికి చాలా వీలైన ఒక మంచి పోస్ట్ ఆయన సెటిల్ అవుతున్నారు. అది ముఖ్యంగా ఏపీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అతనికి పోస్ట్ వస్తున్నది. ఈ పోస్ట్ ద్వారా మనకి ముఖ్యంగా వ్యవహార పట్టణంలో పశ్చిమలో ఉండే ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు చేయడానికి, వారి సేవలు చేయడానికి ఆయనకి మంచి అవకాశం లభ్యమైనందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఒక 5-6 సంవత్సరాల తప్పకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యే కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే అతని గ్రూప్ 1 ద్వారా ఆయన పట్టుదల మనిషి పట్టుదల యువకుడు. అంచేత ఏదో గ్రూప్ 1 అయిపోయింది, తర్వాత లేదని మామూలుగా ప్రామిస్ అయిపోయే మనిషి కాదు, కాంప్రమైజ్ అయిపోయే మనిషి కాదు. తప్పకుండా ఐఏఎస్ వెళ్తాడు, లేకపోతే ఐపీఎస్ వెళ్తాడు. తప్పకుండా ఇంకా మంచి పదవులు సాధించి ఈ వ్యవహార పట్టడానికి రెస్టోడవడానికి వారి మంచి పేరు ప్రచారాలు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా విద్యార్థులకి ఒక విషయాన్ని ఇది స్ఫూర్తిదాయ. కారణం ఏంటంటే అతని చరిత్ర, అతని యొక్క కష్టపడి చదవడం అన్నది, అతనికి ఉండే మెరిట్ కష్టంగా మీరు కూడా
స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. భారతదేశం ఈ రోజున మామూలు సామాన్యమైన దేశం కాదు, చాలా ఆపర్చునిటీస్ వస్తున్న దేశం ఇది. ప్రపంచంలో కూడా ఒక 10-15 సంవత్సరాల్లో చాలా పవర్ఫుల్ ఫోర్స్, ఎకనామిక్ ఫోర్స్ కింద ఆవిర్భవించే అవకాశాలు భారతదేశంలో ఉన్నాయి. చాలా మంది ఉద్యోగాలు పాఠ్యత లభ్యే అవకాశాలు ఉన్న ఈ దేశంలో మనందరం కూడా నిర్మించాలని మనందరం కూడా చాలా మనందరం కూడా అదృష్టవంతంగా నేను భావిస్తున్నాను. తెలియజేస్తాను. అలాగే ఆహుతులైన అందరికీ కూడా విద్యార్థులకి నా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు రంగసాయి గారు యొక్క కృషి మూలంగా మా విద్యార్థి ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాడని మాకు తెలిసింది. ఎప్పుడో చదివిన విద్యార్థి మా కళాశాలకు రావడము, మా విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకంగా ఆ విద్యార్థిని తీసుకొచ్చి మా విద్యార్థుల్లో ప్రేరణ కల్పించి మంచి అవకాశం ఇచ్చినందుకు రంగసాయి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇలాంటి విద్యార్థి మరొకసారి మాకు కళాశాల పూర్తి క్లాసుల్లో ఉన్నప్పుడు విద్యార్థులందరినీ కూడా ఇలా వారి యొక్క సందేశంతో వారి కృషికి వారు వ్యక్తం చేసినట్లయితే మరింత ఎక్కువ మంది విద్యార్థులు ఈ బాటలో పయనించి కళాశాలకు యాజమాన్యానికి మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయని, అలాగే మా మేనేజ్మెంట్ వారు